అందుకని అక్క చెల్లి ఇద్దరూ అదే ప్రేమతో ఉంటారు. అందుకని ఆ గంగమ్మగా పెద్ద కుమార్తెగా ఉన్నది ఎవరో ఆమెయే ఈమె రెండో కుమార్తె. అందుకే మీరు ఒక చమత్కారం ఉంటుంది, విఘ్నేశ్వర నామాల్ని సుబ్రహ్మణ్య నామాల్ని చూస్తే ద్వైమాతురాయ నమః అని విఘ్నేశ్వరుడికో నామం. ఆయనకి ఇద్దరు తల్లులు ఎక్కడున్నారు అసలు? పార్వతీదేవి యొక్క ఒంటి మట్టిలోంచి కదా వచ్చాడు ఆయన. అయినప్పుడు ఇద్దరు తల్లులు ఎలా కుదురుతారు? సుబ్రహ్మణ్యుడికి కుదురుతారు. ఎందుకంటే ఆయన గంగలోంచి వచ్చి పార్వతీదేవి శరీరం శరవణతటాకంగా ఉంటే అందులో పడి అందులోంచి పైకి వచ్చాడు కాబట్టి ద్వైమాతురాయ నమః. ఇద్దరు తల్లులు సుబ్రహ్మణ్యుడికి అన్వయం. మరి విఘ్నేశ్వరుడికి ఎలా అన్వయం? విఘ్నేశ్వరుడికి అన్వయం కుదరదుగా. కానీ విఘ్నేశ్వరుడికి ఎందుకు అన్వయం కుదిరింది అంటే, మా నాన్నగారు గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకుని గౌరవించారు కాబట్టి ఆయన చేత గౌరవింపబడింది, ఆయన చేత ప్రేమగా చూడబడింది కాబట్టి నేను ఒక తల్లిలా భావన చేస్తానని నమస్కారం చేశాడు. ఆయన సంస్కారం అది. అందుకని ద్వైమాతురాయ నమః తప్ప నిజంగా ఇద్దరు తల్లులని కాదు. అది విఘ్నేశ్వర సంస్కారాన్ని ప్రకటనం చేస్తుంది. అలా ఇక్కడ గంగమ్మ పార్వతీదేవి రెండు దేవతాంశలు కూడా మేనకని ఉద్ధరించడానికి ఆవిడ కడుపునొచ్చాయి. అందుకే పార్వతీదేవి ఎంత చల్లటిదో, ఎంత కారుణ్యమున్నదో, గంగమ్మ కూడా అంత పావనమైనది, అంత చల్లనిది, అంత మంగళప్రదురాలు, అంత సౌశీల్యవతి, అంతటి కారుణ్యమూర్తి. అందుకే మీరు చూడండి, ఇద్దరూ కలిసి వచ్చే సందర్భం ఒక చోటు ఉంది. ఇద్దరూ వచ్చి తరింప చేస్తుంటారు. ఇద్దరూ వచ్చి కన్న తల్లులుగా తరింపచేసే సందర్భం ఎక్కడుంటుంది అంటే ఒక్క కాశీపట్టణంలో ఉంటుంది. కానీ అలా తరించిన వాడికి చెప్పడానికి ఉండడు. అదొక్కటే తేడా. ఎందుకని అంటే కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఎలా ఉంటుందో కాశీఖండంలో వర్ణించాడు శ్రీనాథ మహాకవి. ఆఖరి ఊపిరికి వచ్చేసి ఇంక దగ్గర పడిపోయి మనసు ఇంద్రియముల యొక్క శక్తిని అంతటినీ మూట కట్టేసి వెళ్ళిపోవడానికి దారి వెతుక్కుంటుంటే కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెట్టేసేవాడు ఎవరుంటాడో వాడు ఊపిరి అందక ఆయాసపడి ఒళ్ళు చెమట పట్టేస్తుంటేట అప్పుడు పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. అలాగే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరీగ. గంగమ్మ సాకార రూపమును పొంది వామహస్తమున నిమురు మంగళ గంగ. అటువంటి తల్లి వచ్చి నిలబడుతుంది. అప్పుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభబడుపదీశమురరించునప్పుడు కాశీపట్టణంలో ఆఖరి ఊపిరికి దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఇంక స్పృహ లేకుండా పడిపోతే మొట్టమొదట ఎవరొస్తారంటే పార్వతీదేవి వస్తుంది దగ్గరికి. వచ్చి వాడు కుడి చెవి కిందకి పెట్టి ఎడమ చెవి పైకి పెట్టి ఇలా పడుకున్నాడు అనుకోండి, వాడి తల తిప్పుతుంది. తిప్పి కుడి చెవి పైకి ఉండేటట్టుగా చేసి రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశారు. అక్కడ ఏ ప్రాణి చచ్చిపోయినా కుడి చెవి పైకి వస్తుంది. అందుకే కుడి చెవి పైకి పెట్టి అమ్మవారు తన తొడ మీద పడుకోబెట్టుకుంటుంది. పడుకోబెట్టుకొని కాశీ మా ఆయనకి ప్రీతిపాత్రమైన పట్టణం, ఇక్కడ వెళ్ళిపోతున్న వాడికి విసినికర్రతో విసరణని పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ అంటే హిమవంతుని కూతురు పార్వతీదేవి తన పవిట కొంగుతో విసురుతుంది వాడికి, ఆ వెళ్ళిపోతున్న వాడికి. అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి వీపునిమురు. ఆ గంగానది ప్రత్యక్షమై రూపంతో బయలుదేరి వచ్చి పార్వతీదేవి పక్కన కూర్చుని తన చల్లటి చేత్తో ఏం బెంగ పెట్టుకోకు నాన్న అని గుండెల మీద నిమురుతూ ఉంటుంది. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి విఘ్నేశ్వరుడు వచ్చి అయ్యో ఊపిరందా కొట్టుకుంటున్నావా అని తొండం ముక్కు దగ్గర పెట్టి చుస్సని ఆ గాలి ఊత్తట పీల్చరా అని. ప్రథమోత్తముండు భృంగి
భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భృంగి బయలుదేరి వచ్చి 3 కాళ్లతో ఉంటాడు భృంగి. భృంగి వచ్చి విభూతి బొటన వేలుతో పెడతట లలాటమున. భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసిత రేఖ. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. అబ్బా, ఎంత పెద్ద మాట అన్నాడు శ్రీనాథుడు. ఆ పద్యం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎలా అన్నాడు రా ఈ మాట అనిపిస్తుంది. నిద్రపోతే మాగన్ను పెడతాం. మాగన్ను అంటే అలా కళ్ళు పడిపోతుంటాయి. అలా కళ్ళు పడిపోయి నిద్రపోయిన వాడు రేపు పొద్దున లేస్తాడు. ఇది పెద్ద నిద్ర, ఇంకా లేవడు. ఇంకా ఆ నిద్ర శాశ్వత నిద్ర. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి కుడిచివి పైకొచ్చేటట్టుగా తిప్పితే పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభబుడుపదేశమునరించునప్పుడు కాశీ పాశంచ ఘంటాం అని గంటలు మోగుతుండగా శంకరుడొచ్చి మోకాళ్ల మీద కూర్చుని వంగి ఆ కుడి చెవిలో తారకం చెప్తాట. తారకం చెప్పి ఆఖరి ఊపిరిలో పలికించి ఆ వెళ్ళిపోతున్న జీవుడు ఊపిరందట్లేదన్న బాధ కన్నా పవిట పెట్టి విసురుతున్న పార్వతీదేవిని, ఒళ్ళు నిమురుతున్న గంగమ్మని, ముక్కు దగ్గరికి తొండం పెట్టి గాలి ఊదుతున్న విఘ్నేశ్వరుణ్ణి, ఆ పైన బొటనవేలుతో నుదుటి మీద విభూతి పెడుతున్నటువంటి భృంగిని, సాక్షాత్ శంకరుడు వచ్చి వంగి చెవిలో ప్రణవం ఆ తారకం చెప్తుంటే ఆ తారకాన్ని శంకరుడు ఇచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని ఆఖరి ఊపిరిలో పలుకుతూ పరమ సంతోషంతో పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాట కాశీపట్టణంలో. కాబట్టి ఇద్దరూ కలిసి వచ్చేది కాశీపట్టణంలోనే. కాబట్టి ఆ తల్లి వచ్చినప్పుడు భూరి లోకైక విభూతిదారుడి వచ్చే మంగళపావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే. ఏం మాటలు వేసేశారు. తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, ఆమె పరబ్రహ్మమునకు మహిషి. అటువంటి తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, మహామాయాస్వరూపిణి అయి లోకాలన్నిటినీ తిప్పుతూ ఉంటుంది. అలా తిప్పుతున్న తల్లి ఒక రూపాన్ని పొంది నా కడుపున పుట్టి ఆడుకుంటోంది. ఏమి భాగ్యం నా ఇంట్లో. నిజంగా ఈ పద్యం కడుపుతో ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకుని ఇంట ఆడపిల్ల పుట్టినప్పుడు ఈ పద్యాలు చదువుకోవాలి కదా. కాబట్టి అసలు నిజానికి నన్ను అడిగితే కడుపుతో ఉన్నప్పుడు నేర్చుకుని పద్యాలు ఒకటికి మాటలు చదువుకుని సంతోషిస్తుంటే మహాతేజోవంతమైన సంతానం కలుగుతుంది. కాబట్టి అటువంటి తల్లి బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, అబల కరుణించి ఏ తెంచె ననుచు దిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ గౌరిని చూచి నారదుడు చెప్పాడు, ఈమె పుట్టినప్పుడు కాళీ అన్న పేరుతో ఉంటుంది కానీ గౌరీ అన్న పేరుతో విఖ్యాతి చెందుతుంది అన్నాడు. అందుకని అదిగో ఆ గౌరీ, ఆ తల్లి, ఆ అబల నా ఇంట పుట్టింది, నేనెంత అదృష్టవంతురాల్ని అనుకుని ఆనందం పట్టలేక పద్యం పూర్తి చేయడంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంతకు ముందు కనపడందైతే ఆర్తి పొంగిపోయింది అనుకోండి, భగవంతుడి చూడాలి ఏ గుడికో వెళ్ళి చూస్తూ అలా సంతోషంతో నిలబడిపోతాం. ఎదురుగుండా ఉన్న పిల్ల అంతా ఇలా అనిపించేసి ప్రేమ పొంగిపోతే ఒక్కసారి తల్లి గట్టిగా కౌగిలించేసుకుని ముద్దులు పెట్టేసుకుంటుంది కదా. అందుకని తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఏ తెంచె ననుచు దిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఏం పూర్తి చేశారు పద్యాన్ని. కౌగిలించేసుకుని గట్టిగా పిల్లని ముద్దులు పెట్టేసుకుని మురిసిపోయిందట మేనకాదేవి. ఏమి సౌభాగ్యం, ఏమి అదృష్టం ఆ మేనకాదేవిది నిజంగా. మరి శంకరాచార్యులు వారు వేశారు పాదం అంటే శ్లోకంలో వీరు. కాబట్టి అంత గొప్ప పద్యరచన చేశాడు మహానుభావుడు. ఆ పద్యాలలో శాశ్వతంగా శబ్దస్వరూపంలో శాశ్వతుడై ఉండిపోయారు పోతన గారు. నేను ఈ చదువుతున్న పద్యాలు వీరభద్ర విజయంలో. కాబట్టి
ఆ తల్లి గురించి చెప్తూ అంత అందంగా చెప్తారు. కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కందియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతి దారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే అబల కరుణించి ఏ తెంచెనను చుదిగుచి కౌగిలించెను మేనక గౌరి చూచి.